ఆంధ్రప్రదేశ్లో కొందరు ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు షాక్ ఇవ్వబోతున్నారా? పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతున్న ఎమ్మెల్యేలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారా? ఇందులో భాగంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో కూడా టీడీపీకి కొత్త ఇన్ఛార్జ్ రాబోతున్నారా? మరి కొత్త ఇన్ఛార్జిను అక్కడి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్వాగతించే పరిస్థితి ఉందా? ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రక్షాళన జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్న నియోజకవర్గాలపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించింది. కొంతమంది ఎమ్మెల్యేల అరాచకాలు తారాస్థాయికి చేరడంతో అధిష్టానం సీరియస్గా ఉన్నట్టు సమాచారం. ఇందులో భాగంగా 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించడానికి నాయకులను కూడా సిద్ధం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 8 ఉన్నాయని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది మాత్రమే గడిచింది. ఈ ప్రభుత్వానికి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఆలోపే ఇన్ఛార్జీలను మారుస్తుండడంతో తెలుగు తమిళులు నారాజవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఆ నియోజకవర్గంలో భూమా నాగిరెడ్డి ఫ్యామిలీదే పెత్తనం. ఆయన మరణం తర్వాత వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన భూమా అఖిలప్రియ నంద్యాల నుంచి విజయం సాధించారు. అటు 2014 ఎన్నికల్లోనూ సీఎం చంద్రబాబు అఖిలప్రియకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. 5 ఏళ్లు బాగానే పనిచేసిన ఆ తర్వాత అఖిలప్రియ వ్యవహారం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. తన తండ్రి ఆస్తుల కోసం తెలంగాణ సర్కార్తో పోరాటానికి దిగడంతో సీఎం చంద్రబాబు ఆమెను పక్కన పెట్టేశారు. ఆ తర్వాత ఆమె పార్టీకి ఇబ్బందిగా మారారని టాక్. అయినప్పటికీ సీఎం చంద్రబాబు గత అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇవ్వడంతో ఆమె తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఇటీవల భూమా అఖిలప్రియపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తడంతో సీఎం చంద్రబాబు పక్కన పెట్టేశారని సమాచారం. ఆమె స్థానంలో ఓ నేతకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సీఎం చంద్రబాబు, నారా లోకేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీలోని 2 గ్రూపులున్నాయి. జనసేన కొత్తగా వీరికి యాడ్ అయింది. నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల విషయంలో వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఎమ్మెల్యే అయినా కూడా కొన్ని సందర్భాల్లో భూమా అఖిలప్రియ మాట నెగ్గడం లేదు. దీంతో ఆమె పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. మినీ మహానాడులో ఆ అసంతృప్తి బయటపడడం విశేషం. మినీ మహానాడులో ఎమ్మెల్యే అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు తెలియకుండా నియోజకవర్గంలో ఎవరికి పదవులు ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఒకవేళ ఇచ్చినా వారు ఆళ్లగడ్డలో అడుగు పెట్టడం సాధ్యం కాదని హెచ్చరించారు. అయితే భూమా వర్గం మాత్రం కార్యకర్తల కోసం తమ నాయకురాలు ఎందాకైనా వెళతారని అంటున్నారు. కానీ అదే మండలం నుంచి ముక్కు ముఖం తెలియని వాడు ఎవరైనా వెళ్ళి పదవి కావాలని చెప్పి మాకు తెలియకుండా తీసుకుంటే మాత్రము ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టనివ్వమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్టీ నుంచి మొదటి నుంచి ఉన్న వాళ్ళకి మీరు పదవులు ఇస్తే ఇవ్వండి, లేకపోతే అసలు పని చేయని వారికి పదవులు ఇస్తామంటే కూడా అది కరెక్ట్ కాదని చెప్పి పార్టీ దృష్టిలో కూడా మేము పెట్టడం జరుగుతుంది. మొత్తానికి ఆళ్లగడ్డలో తన రాజకీయ ప్రత్యర్థుల్ని అణిచివేసేందుకు ఎమ్మెల్యే అఖిలప్రియ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువ అవుతున్నారనే టాక్ ఉంది. దీంతో పాటు వారిని టీడీపీ అధిష్టానం పదవులు కూడా ఇస్తుండడంతో అఖిలప్రియ ఆగ్రహంగా ఉన్నారు. కానీ హైకమాండ్ మాత్రం ఆమె అనుచరులకు కాకుండా మరో వర్గానికి పదవులు ఇస్తుండడం మాత్రం చర్చనీయాంశమవుతోంది.